పిల్లను చూస్తే పోతుందే మతి పోతుందే, చాటుగా నడుమును చూస్తే పోతుందే మతి పోతుందే, ఘాటుగా పెదవులు చూస్తే పోతుందే మతి పోతుందే, ఘాటుగా సొగసులు చూస్తే పోతుందే మతి పోతుందే, లేటుగా ఇంతందాన్ని చూసానా అనిపిస్తుందా, నా మనసే నీ వైపు వస్తుందే, ఇదేదో బాగుందే చలి, ఇదేదో ప్రేమంటే మరి, ఇదేదో బాగుందే చలి, ఇదే నా ప్రేమంటే మరి. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ షో జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేరళ. సూపర్ జోష్ అంటే ఇలా ఉండాలి. ఎక్సలెంట్ కాలేజ్ పిల్లల మజాకా మరి. ఏయ్! నాకు వీళ్ళందరూ చూసింది ఒకటి గుర్తొస్తుంది. ఫోన్ చేయగానే వస్తుంది రింగు, ముగ్గులో వేస్తారు రంగు. జోష్ లో ఎక్సలెంట్ జూనియర్ కాలేజ్ కింగ్. ఎస్ గాయత్రి, కార్తీక్, మరి హ్యాండ్సమ్ బాయ్స్ ఇటు వైపు ఉన్నారు, బ్యూటిఫుల్ గర్ల్స్ అటు వైపు ఉన్నారు. నాకెందుకో పక్క జరుగు. ఇక్కడ కాదు, ఆటలో చూసుకుందాం మా బాయ్సా మీ గర్ల్సా. మన ఫస్ట్ రౌండ్ ఏంటంటే స్టూడెంట్ ఎలాంటి కష్టాలు పడతాడు? కాలేజ్ కి ఎలా బంక్ కొట్టాలని ఎంతో కష్టాలు పడతారు. నువ్వు కాలేజ్కి వచ్చావా? వచ్చేసా సార్. డ్రెస్ బాగుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నువ్వు కొంచెం పక్కగా రా, నీతో మాట్లాడాలి. కాదు ఏంద్ర ఎలాడుతుంది? ఏంది ఇక్కడ బెల్ట్ 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 సార్, ఇది బెల్ట్ సార్. అంటే వీళ్ళందరూ అంటే రెగ్యులర్ నార్మల్ ఉంటే నువ్వు ఒక డిఫరెంట్ గా ఉన్నావు. మోడల్ 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 మోడల్. ఎక్కడి నుంచి వస్తున్నారు రా బాబు మీరంతా? దిస్ ఈజ్ ఉజ్వల. ఉజ్వల, క్వశ్చన్ ఏంటంటే స్టూడెంట్స్ ఎలాంటి కష్టాలు పడతారు? వాడి దగ్గర ఏం లేనప్పుడు బిల్డప్ ఇవ్వడానికి కోసం కష్టం. అంటే ఎట్లాంటి బిల్డప్లు ఉంటాయి? మొత్తం మందే ఇదంతా స్క్రాచ్ ఉండదు, మొత్తం స్క్రాచ్, చినిపోయిన పాయింట్లు, చినిపోయిన వేసేసాడు, బాగా వేసేసాడు. దిస్ ఇస్ ప్రవీణ్ కుమార్. స్టూడెంట్స్ ఎలాంటి కష్టాలు పడతారు? పేరెంట్స్ ఎగ్జామ్ కి ఇచ్చిన ఫీజుని బయట ఎలా ఖర్చు పెట్టాలని కష్టపడతాడు. దొంగ. మై సెల్ఫ్ సమీరా. సమీరా. హాయ్ కార్తిక్ బావా. చిన్ని చిన్ని కళ్ళే అందం, ముద్దు ముద్దు మాటలు అందం, ఈ జన్మకి చాలు. స్టూడెంట్స్ ఎలాంటి కష్టాలు పడతారు? ఎగ్జామ్ హాల్లో చూసి రాయడానికి కష్టపడతారు. అమ్మ, చదువుకోవడానికి లేని కష్టం చూసి రాయడానికి కష్టం వస్తుంది. అవును, కష్టమే. ఎంత కష్టం ఒకసారి ఇన్సులేటర్ అటు ఇటు తిరుగుతారు మేడం, చూసి రాయడానికి చాలా కష్టం అవుతుంది మాకు. ఇప్పుడు ఏంటి అవశేషులో వద్దింకా మేడం, వద్దింకా అక్కడంటూ షూ 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 ఇట్టించలు కొడితే అక్కడ దాకా పోయింది, ఇట్టించలు కొడితే అక్కడ దాకా పోయింది. చూపి చూపి రాసుకో రాసుకో. నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే, నా గుండెనేమో గిల్లిపోమాకే. హాయ్ అన్న, దిస్ ఇస్ రాహుల్. స్టూడెంట్ ఎలాంటి కష్టాలు పడతారు? తన గర్ల్ ఫ్రెండ్ షాపింగ్ కోసం నానా కష్టాలు పడతాడు. అబ్బా, అంటే గర్ల్ ఫ్రెండ్ ఫస్ట్ కాల్ చేస్తే మామూలుగానే ఉంటది, కొన్ని రోజుల తర్వాత ఫోన్ చేస్తే అమ్మో ఇది ఏ షాపింగ్ అంటున్నారు భయం అవుతుందా? హాయ్ సార్, మై నేమ్ ఇస్ ఇందు. ఇందు, క్వశ్చన్ ఏంటంటే స్టూడెంట్ ఎలాంటి కష్టాలు పడతాడు? టీచర్ ని డేటింగ్ ఎలా పిలవాలని కష్టపడతాడు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. టీచర్ ని డేటింగ్ ఎలా పిలవాలని కష్టపడతాడు. ఇప్పుడు అద్దరిపోయేలాగా ఆటలు ఆడుకుంటాం. ఆటలు ఆడాలంటే మన నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళాలి. ఆడుతూ పాడుతూ. ఆడుతూ పాడుతూ రౌండ్ లో మనం ఆడబోయే ఆట జంపింగ్ రాజా. గాయత్రి, జంపింగ్ రాజా గేమ్ ఓన్లీ ఫర్ బాయ్స్ అని నేను అనుకుంటున్నా. మరి మీ గర్ల్స్? గర్ల్స్ సుకుమారులు, అందమైన అందగత్తెలు, క్యూట్ క్యూట్ అమ్మాయిలు. వాళ్ళు గేమ్ ఆడితే వాళ్ళ చేతులు కందిపోతాయి. అయ్యో, అందుకనే ఈ గేమ్ నుంచి వాళ్ళు ఎంకరేజ్ చేస్తాడు మా బాయ్స్ ని. ఓకే.
జంపింగ్ రాజా గేమ్ ఆడాలంటే 5 మెంబర్స్ బాయ్స్ కావాలి. ఓకే, సో మీకు ఒక 5 మెంబర్స్ పార్టిసిపేట్స్, మా వైపు ఒక 5 మెంబర్స్ పార్టిసిపేట్. ప్లీజ్ కమ్ బాయ్స్. ఎస్, జంపింగ్ రాజా గేమ్ ఆడడానికి వచ్చేసారు మా పార్టిసిపెంట్స్. మా టీం రెడీగా ఉన్నారు, చాక్లెట్ బాయ్స్. ఎస్, జంపింగ్ రాజా గేమ్ ఆడడానికి మా బిస్కెట్ గారు రెడీగా ఉన్నారు. మనం ఈ గేమ్ ఆడాలంటే ఫస్ట్ ఫీల్డ్ లోకి వెళ్ళాలన్నమాట. ఎగ్జాక్ట్లీ కార్తీక్. ఓకే, అందరూ వచ్చేయండి ఫీల్డ్ లోకి. బాయ్స్ కమ్ ఆన్. బాయ్స్. ఎస్, జంపింగ్ రాజా ఆడాలంటే కొన్ని రూల్స్ ఉంటాయి గాయత్రి. ఏంటో ఆ రూల్స్? క్లియర్ గా అర్థం చేసుకోండి. రూల్స్ అంటే ఒక టీం ఫస్ట్ ఆడుతుంది, ఒక టీం నెక్స్ట్ ఆడుతుంది. యాజ్ యూజువల్ గా టీమ్ లో ఉన్న నలుగురు ఒంగోని ఉంటే చివర్లో ఉన్న అబ్బాయి ఈ వాటర్ బెలూన్ ని నోట్లో పెట్టుకొని ఒక్కొక్కరి పై నుంచి జంప్ చేస్తూ వెళ్ళి అక్కడున్న ఎంటీ టబ్ లో ఈ బాల్ వేయాలన్నమాట. మధ్యలో ఒకవేళ ఇది పగిలిపోతే చివర్లో ఉండి మళ్ళీ అక్కడ వంగుంటాడు, ఇక్కడ నుంచి వీడు స్టార్ట్ చేస్తాడు. అర్థమైందా? ఇలా ఒక్కొక్క టీం కి 2 minutes టైం ఇస్తాం. 2 minutes టైంలో ఎవరైతే ఎక్కువ వాటర్ బెలూన్స్ అందులో వేస్తారో ఆ టీం విన్నర్, ఎవరైతే తక్కువ వేస్తారో వాళ్ళు లూజర్స్ అవుతారు. యాజ్ యూజువల్ గా విన్నింగ్ టీం కి ఇస్తాము జోష్ ప్రింటెడ్ టీ షర్ట్స్, లూజర్స్ టీం కి ఇస్తాం జోష్ ప్రింటెడ్ క్యాప్స్ ని. అర్థమైంది కదా బాయ్స్? అర్థమైంది. ఇచ్చి పడేద్దామా? రెడీ? 1 2 3 గో చెప్పు. ఆల్వేస్ హెడ్స్. రెడీ. హెడ్ లేని వాళ్ళే హెడ్ అడుగుతారు. టైల్స్. సూపర్. ఎస్, జంపింగ్ రాజా టీం ఆడడానికి రెడీగా ఉన్నారు చాక్లెట్ గాళ్ళు. 1 2 3 గో 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 గోవిందా. చేతికి బండు మల్లెలు తొట్టి చార్మినారు అత్తరు కొట్టి వచ్చేసినాము రోహో, మేము వచ్చేసినాము రోహో, అలే సోడా బుడ్డి కిసిన నొక్కి సారా బుడ్డి సంకన గుక్కి గండి మైసమ్మ తల్లికి మొక్కి బోరా బండా గాడి ఎక్కి వచ్చేసినాము రోహో, మేము వచ్చేసినాము రో, ఇద్దరమిట్ట డబ్బులు వట్టి అద్దర కొట్టే పాటే కట్టి తుర్రు మన్నా బుర్రు పిట్టల పట్టేస్తాము రో. డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగు రో, ఇది సిల్కల కోసం గోరింకల ఐటమ్ సాంగ్ రో. యై డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగు రో, ఇది సిల్కల కోసం గోరింకల ఐటమ్ సాంగ్ రో. యై టోటల్ 2 minutes టైంలో మరి మా చాక్లెట్ బాయ్స్ తీసుకొచ్చిన బాల్స్ 1 2 3 4 5. సూపర్. టోటల్ మా స్కోర్ 5, మీకు టార్గెట్ 6. ఓకే, మా వాళ్ళకి ఇష్టమైన సంఖ్య అది. ఓకే, మా బిస్కెట్ గాళ్ళు రెడీగా ఉన్నారు గెలవడానికి. రెడీ? 1 2 3 గో 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 గో. అదిరా. అరే మెల్లగెళ్ళరా, అరే రే మెల్లగరా బాబు. అరే వెళ్ళండ్రా. ఒరే తిరుగుతుంటే అమ్మాయో మిరాకిల్ జరుగుతుంది. వెరీ గుడ్. ఫాస్ట్ ఫాస్ట్. అరే పళ్ళతో పట్టుకో, పళ్ళతో. రెడీ రెడీ 1 2 3
గెలిస్తే చూస్తావారాను టైమ్ అప్. సో ఇచ్చిన నిర్ణీత 2 minutes టైంలో మా బిస్కెట్ గాళ్ళు ఎన్ని బాల్స్ ఇందులో వేసారో కౌంట్ చేద్దాం. 1 2 3 రెండు ఇక్కడ ఎక్కడి నుంచి వస్తాడే బిస్కెట్ వాళ్ళు నిజంగా బిస్కెట్ అయ్యారు తెలుసా కార్తీక్? హలో. నాకు నవ్వు ఆగట్లేదు. బిస్కెట్ అంటే తక్కువ అసలు అంచనా వేస్తున్నావా? ఆట అన్నది ఎలా ఆడాలంటే మీ వాళ్ళని చూసి డిసైడ్ చేయాలి. అవును మరి. ఏమాడు బంగారు కొండల్లో ఆడారు మీ నువ్వే చెప్పావు ఆట అంటే మా వాళ్ళని చూసి ఆడాలని. ఖచ్చితంగా మా వాళ్ళని చూసే నేర్చుకోవాలి. వాడు బాల్ పట్టుకొని ఇట్లాంటి టప్పింగ్ పని పడిపోతుంది. అందరు ఎప్పుడు నవ్వుతున్నారు, మా వాళ్ళు ఆడినప్పుడే నవ్వుతున్నారు. అంటే ఎంటర్టైన్మెంట్ బాదే. ఓకే జంపింగ్ రాజా గేమ్ లో ఇచ్చిన 2 minutes టైంలో చాక్లెట్ గాళ్ళు 5 balls వేస్తే బిస్కెట్ గాళ్ళు 2 balls వేశారు. యాజ్ యూజువల్ గా విన్నర్స్ వాళ్ళే. కంగ్రాచులేషన్స్ టీమ్. మా చాక్లెట్ బాయ్స్ గెలుచుకున్నారు జోష్ ప్రింటెడ్ టీ షర్ట్స్ ని. ఓకే మీరు అందరు గెలుచుకున్నారు జోష్ ప్రింటెడ్ క్యాప్స్. వెరీ గుడ్. ఎస్ మా వాళ్ళు ఏమాత్రం తగ్గలేదు. పేరును మార్చుకోవడం ఇష్టం లేక మేము బిస్కెట్ గాలమని నిరూపించుకోవడానికి 2 వేసి మేము ఓడిపోయాం. గేమ్ అంటే మీ తర్వాత ఆయన సెలబ్రేట్ చేసుకున్నారు. సూపర్. ఓకే మన తగ్గేదేలేలో నెక్స్ట్ క్వశ్చన్. నువ్వు దేవుడు అయితే ఏం చేస్తావు? స్వర్గాన్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను, ఎందుకంటే అక్కడ రంభా ఊర్వశి మేనకలు ఉంటారు. ఇప్పుడు రంభా ఊరసి మేనకని చూసావు ఎప్పుడైనా? చూశాను. అంటే ఇప్పుడు రంభా ఊరసి మేనకుంటే ఏం చేస్తావు? డాన్స్ వేస్తాం వాళ్ళు. డాన్స్ వేస్తావా? అది డాన్స్ వేరు. ఇప్పుడు రంభా అందంగా సన్నగా ఉంటది, ఊర్వశి అందంగా సన్నగా ఉంటది, మేనక అందంగా సన్నగా ఉంటది. ఆ ముగ్గురు కలిపితే ఇంత లావుగా ఇలా ఉంటది. నెక్స్ట్. హాయ్ సార్, దిస్ ఇస్ యశ్వంతి. నువ్వు దేవత అయితే ఏం చేస్తావు? ఒక అబ్బాయికి ఒక్క అమ్మాయి ఉండేలా చేస్తా. ఓ హాయ్, దిస్ ఇస్ వంశీ నాని. నువ్వు దేవుడు అయితే ఏం చేస్తావు? అమృత మనుషులకు అందుబాటులో ఉండేలా చేస్తా. మనం చచ్చిపోమా అయితే? లేదు, అమృత అనేది అమ్మాయి పేరు, ఆమె అందుబాటులో ఉండేలా చేస్తా అన్నాడు. దిస్ ఈస్ ఫక్రునిసా. నువ్వు దేవత అయితే ఏం చేస్తావు? నా భక్తులందరికీ వరాలు ఇస్తా. నీ భక్తుని నాకు వరం ఇవ్వవా? నువ్వు నా భక్తుడు అయితే ముక్కు. ముఖ్య నీకే గుండు కొట్టిస్తా రేపు దేవత నాకు ఒక వరం ఇవ్వవా? ఏం కావాలి? ఉన్న పలంగా ఈ యాంకర్ ప్లేస్ కు ఇంకో అందమైన తెలివైన అద్భుతమైన అమ్మాయిని పంపియవా? నేను వచ్చినగా నువ్వే వస్తావా? దగ్గర మనం ఇప్పుడు షో స్టార్ట్ చేద్దామా? ఓకే, 1 2 జోష్ ఎంటర్టైన్మెంట్ కేర్ ఆఫ్ అడ్రస్ చెప్పు. 1 2 3 గో. రెడీ? 1 2 3 గో. జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్. సూపర్ రా. హాయ్ అక్క, దిస్ ఇస్ అనిల్. నువ్వు దేవుడు అయితే ఏం చేస్తావు? ప్రపంచంలో బ్యూటీ పార్లర్ లేకుండా చేసేస్తా. ఆ మేకప్ తోనే చూడలేక చేస్తున్నావు అక్క. మేకప్ లో చూడలేక చేస్తున్నావు? మేకప్ తీసేసి అసలే చూడలేవురా బాబు. ఏంటి బ్రో అంత మాట అన్నావు? కానీ మనకి ఎన్ని డబ్బులు ఖర్చు అయినా బ్యూటీ పార్లర్ ఉండాలిరా, లేకపోతే వాళ్ళని చూడలేము రా. డబ్బులు అయిపోతున్నా. డబ్బులు పోతామని రా, డైరెక్ట్ చూస్తే సస్తాం రా. ఏమిటండి మీరు మాట్లాడేది?
ఒరే నీకు తెలియదురా అయ్యా, క్లోజ్ లో చూసి భరించగలవా? మై నేమ్ ఇస్ స్వప్న. స్వప్న, క్వశ్చన్ ఏంటంటే నువ్వు దేవత అయితే ఏం చేస్తావు? ఇన్స్టాలో రీల్స్ అన్ని ఫేమస్ కావాలని చేసుకుంటా. ఓ, నువ్వు చేసిన రీల్ అన్ని ఫేమస్ కావాలి. నేను నా ఫ్రెండ్స్. ఏయ్! అంటే ఒక్కోదానికి 1 మిలియన్ రావాలా? మిలియన్ కన్నా ఎక్కువనే రావాలి. ఏయ్! ఓకే, తగ్గేదేలో నెక్స్ట్ క్వశ్చన్. సన్యాసులతో ఎప్పుడు కలవాలని అనిపిస్తుంది? ఇలా నీవు పక్కన ఉన్నప్పుడు ఆటోమేటిక్ హాయ్ బావా, నా పేరు స్పందన. స్పందన, సన్యాసంలో ఎప్పుడు కలవాలనిపిస్తుంది? మనకి నచ్చినోడికి పెళ్ళైనప్పుడు. ఏయ్! దిస్ ఇస్ నీరజ్. నీకు సన్యాసంలో కలవాలని ఎప్పుడు అనిపిస్తుంది? ప్లేయర్ కలపడానికి ఒక్క అమ్మాయి కూడా లేనప్పుడు. ఏయ్! హాయ్ సార్, దిస్ ఈస్ సిద్ధు విలాస్ని. సిద్ధు విలాసిని, క్వశ్చన్ ఏంటంటే నీకు సన్యాసంలోకి వెళ్ళాలని ఎప్పుడు అనిపిస్తుంది? అందరూ చెల్లమ్మ చెల్లమ్మ అని పిలిచినప్పుడు సన్యాసంలోకి వెళ్ళాలనిపిస్తుంది. ఆయన దిస్ ఇస్ బహుజన్. నీకు సన్యాసంలో కలవాలని ఎప్పుడు అనిపిస్తుంది? ఎగ్జామ్స్ పెట్టినప్పుడు అక్క. బా, రేపొద్దు ఎగ్జామ్స్ అంటే ఇటు నుంచి ఇటే హిమాలయాలకు జంపు. హాయ్ దిస్ ఇస్ నవ్య. నవ్య, క్వశ్చన్ ఏంటంటే నీకు సన్యాసం తీసుకోవాలని ఎప్పుడు అనిపిస్తుంది? పెళ్లి కాకుండా ఒంటరిగా మిగిలిపోయినప్పుడు. ఓ, తగ్గేదేలో నెక్స్ట్ క్వశ్చన్. వీళ్ళకి ఎక్కడ పని పాట లేదా అని మీకు ఎప్పుడు అనిపిస్తుంది? అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయినప్పుడు. అన్ని హాయ్ దిస్ ఇస్ నస్రీన్. వీళ్ళకి ఎక్కడ పని పాట లేదా అని ఎప్పుడు అనిపిస్తుంది నీకు? ఇంట్లో వాళ్ళు పదే పదే పెళ్లి చేసుకోవాలన్నప్పుడు వీళ్ళకి పని పాట లేదా అనిపిస్తుంది. అప్పుడే పెళ్లి చేసుకోమంటున్నారు నేను. హాయ్ సార్, మై నేమ్ ఇస్ హర్షిత. వీళ్ళకి ఎప్పుడు పని పాట లేదా అని నీకు ఎప్పుడు అనిపిస్తుంది? క్లాస్ రూమ్ లో లెవెల్స్ సైకిల్ చేసుకున్నాం. అంటే మీ క్లాస్ లో చూసినావా ఎప్పుడైనా? చూసా. అక్కడ లెక్చరర్ క్లాస్ చెప్తుంటాడు, ఏయ్ వసేయ్. హాయ్ సార్, దిస్ ఇస్ నవీన్. వీళ్ళకి ఎక్కడ పని పాట లేదా అని ఎప్పుడు అనిపిస్తుంది? 24 hours పబ్జీ ఆడినప్పుడు. 24 hours పబ్జీ ఆడినప్పుడు. హాయ్, దిస్ ఇస్ నేహారాజ్. నేహరాజ్, వీళ్ళకి ఎప్పుడు పని పాట లేదా అని ఎప్పుడు అనిపిస్తుంది నీకు? ఊకే సాంప్రదాయంగా ఉండు అని చెప్పినప్పుడు వీళ్ళకి పని పాట లేదా అనిపిస్తుంది. అయ్యో, మరి ఇంత ట్రెడిషనల్ గా వచ్చావు? పేరెంట్స్ అంటే నువ్వు ఒకవేళ ఇక్కడికి రావాలంటే ఎలా డ్రెస్ వేసుకుని రావాలనుకున్నావు? మోడల్ గా జీన్స్ వేసుకొని వస్తా. జీన్స్ టీ షర్ట్. యా, జీన్స్ టీ షర్ట్ వేసుకొని వచ్చి ఏయ్ ఏయ్ ఏయ్. ఒకసారి అని ఒకవేళ నువ్వు జీన్స్ టీ షర్ట్ వాళ్ళకి ఎట్లా ధమ్కిస్తావు? అరే దిస్ ఇస్ నేహారాజ్, తగ్గేదేలే. ఓకే గాయత్రి, చెప్పు కార్తీక్. సూపర్ గా మన ఎక్సలెంట్ జూనియర్ కాలేజ్ పిల్లలు అద్దరిపోయి ఆన్సర్స్ చెప్పారు. బాయ్స్ అయితే ఎస్పెషల్లీ క్రేజీగా చెప్పారు ఆన్సర్స్ అని. గాయత్రి, కార్తీక్, నువ్వు మేకప్ కిట్ ఎక్కడ కొంటావు? నేను ఎప్పుడు యూఎస్ నుంచి తెప్పిస్తూ ఉంటా. ఓ మై గాడ్, అవునా? అబ్బా, నువ్వు లిప్స్టిక్ ఎక్కడ కొంటావు? అది నేను బ్యూటీ కొంటూ ఉంటా. అబ్బా, ఈ కాస్ట్యూమ్స్ ఎక్కడ కొంటావు? ఇదే విక్టోరియా సీక్రెట్స్ లో కొంటూ ఉంటా. సూపర్. నువ్వు ఫేస్ కి పసుపు పెట్టుకుంటావా? పసుపా? ఇలా రుద్దుకొని ఇలా ఇలా. కార్తీక్, ఏమైంది నీకు? ఓ మై గాడ్, తెలిసిపోయిందా? తెలిసిపోయిందా? అరే ఏమైంది? ఏంటిది తేడా తేడాగా మాట్లాడుతున్నావు? అరే తెలిసిపోయిందా నీకు? ఓకే, మన ఇద్దరం ఒకటే పద. నేను ఇలా మాట్లాడితే నీకు ఎలా అనిపించింది? వింతగా అనిపించింది. నేను మాట్లాడితేనే వింతగా అనిపిస్తే మన చోటు మోటు జనాల్లోకి వెళ్ళి ఇలానే మాట్లాడుతున్నారు. వాళ్ళెంత వింత ఫీల్ అయ్యారో చూద్దామా? చూసేద్దాం. లెట్స్ వెల్కమ్ చోటు మోటు. మీరెవరు? బాబా వాళ్ళు. ఎక్కడ ఉంటావు? గాధా మగమ ఎంతైందా టైము? ఉంటానా అది? ఉండాలి. ఉన్నారండి.
ఏం చదువుతున్నారు? ఏం చదువుతున్నారు? ఫస్ట్ ఇయర్ ఎక్కడ? కర్నూలు. కర్నూలు. నువ్వేం చదువుతున్నావు? నువ్వేం చదువుతున్నావు? ఎక్కడ? ఎక్కడ? కర్నూలు. అవునా? ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్? అవునా? ఇంకేమి? ఏమినా? ఎక్కడ చదువుతున్నారు? ఎక్కడ చదువుతున్నారు? కర్నూలా? హలో హలో ఎంత పడినా ఇది? ఎంత పడేది? యాభై. ఈ కప్పులింగలా ఇవి దీంట్లో పెట్టేది? అవి ఇవి ఆడ పెట్టేది? ఇది దీంట్లోకి పెట్టేది? దీంట్లోకి పెట్టేది అది? ఇది ఏమన్నా ఇది ఏ దానికి పెట్టేది ఏంటన్నా? ఇంతలా ఉంది, ఇంతలా ఉంది. పైపులు పెడతారా ఇట్లా? ఇట్లా మనకి పైపులు బిగిస్తాం కదా, అవులే బిగించి ఇట్లా తిప్పినప్పుడు. అవునులే. ఎట్లా ఎట్లా ఇది ఎట్లా పెట్టేది? ఇది ఎట్లా పెట్టేది? ఇది ఎట్లా 200-300 పడింది. అట్లా కాదు నేను ఇది ఇట్లా పట్టుకొస్తా. ఇది ఎట్లా పట్టేది? ఇది ఎట్లా పట్టేది? ఓ మై గాడ్, ఓ మై గాడ్. నిజంగా అసలు మనం మాట్లాడుకున్నది ఏంటి, ఆటలేంటి, మన చోటు మోటు ప్రాంక్ ఏంటి, అదిరిపోయింది అసలు. అసలు ఇంతకు మించిన ఎపిసోడ్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు Stay tuned to ETV Plus. This is Gayatri. దిస్ ఈస్ కార్తిక్. జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ సైనింగ్ ఆఫ్.